హుదూ తుఫాన్ సహాయార్థం 29వ తారీఖు నైటు 30వ తారీఖు మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఈ ప్రోగ్రాంను ఆశీర్వదించి మీ వంతు సహాయ సహకారాలు మీకు ఎంత ఇష్టమైతే అంత ఈ సహాయార్థం పంపించగలిగితే సినిమా పరిశ్రమతో పాటు మీరు కూడా మీ వంతు మీ చేతనైన సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మా సినిమా ఇండస్ట్రీ తరపున కోరుకుంటున్నాం. ఎంతోమంది ఇప్పటివరకు చేశారు, ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు. అలాగే మనం చిత్ర పరిశ్రమ తరపు నుంచి భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేసి మన వంతు సినిమా పరిశ్రమకి సంబంధించినంత వరకు ఒక కార్యక్రమం చేయాలని, ఇది దిగ్విజయంగా పూర్తి చేయాలని మీడియా మిత్రులు ప్లస్ ప్రజలు అందరూ ఆశీర్వదించి మంచి సహాయం చేసి మనం ఉన్నాము, సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఉంది అనిపించుకుంటారని ప్రజలందరూ కోరుకుంటూ, just to show that everybody is totally involved with this whole event. And pratisari we have some newer and newer informations to give to you. And to recap, mana event is on 30th, Gemini TV lo live telecast 12 hours of entertainment, games, different things andi. Vaatitlo konni specific events have already been designed. Kabaddi with Stars ani a unique event has been designed. Daniki it's like a family battle. Mohan Babu gar pillalu Vishnu versus Manoj is a team, and he has full team, heroines, villains, character actors, andaru. Two teams they have formed, and there is going to be an exciting kabaddi event. Meekittu mundu we have this star cricket. Adi 6 overs cricket match. Prati team lo 8 players ఆడతారు. వాటిలో 2 అమ్మాయిలు కూడా ఉంటారు. ఈచ్ టీమ్ విల్ హ్యావ్ 2 గర్ల్స్. అది ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 3 to 6 నడుస్తుంది. దానికి దెర్ ఇస్ a 3,000 రూపీ టికెట్ టు ఆ మ్యాచ్ చూడటానికి, అండ్ ద టీమ్స్ ఆర్ స్పాన్సర్డ్. దాని గురించి ఆన్ 27th సమ్ ఆఫ్ ద క్రికెట్ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు ప్లేయర్స్, వాళ్ళు 27th ఆ టీమ్ క్యాప్టెన్స్ దే విల్ బి అన్ అదర్ ఈవెంట్ వేర్ వీ విల్ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ ద ప్లేయర్స్. దట్ ఈస్ ఆన్ 27th నైట్ ఇన్ దస్పల్లా. డైన్ విత్ ద స్టార్స్ అనేది ఒక మేజర్ ఈవెంట్ ఆన్ 29th నైట్. ఎక్స్క్లూజివ్ స్టార్స్, లాస్ట్ టైం టికెట్స్ కూడా కొంతమంది ఇక్కడ లైన్లో కొన్నారు. ఇట్ హ్యాస్ సమ్ ఎక్సైటింగ్ ఎంటర్టైన్మెంట్ దట్ వీ హెవ్ క్రియేటెడ్. దేర్స్ అ ఫ్యాషన్ వాక్, మిస్ ఇండియాస్ తోటి మన హీరోయిన్స్ హీరోస్ తోటి వీఆర్ డూయింగ్ అ ఫ్యాషన్ వాక్. We also have some comedy show, and we also have a big band playing that night. For example, ఒక్కొక్క డైరెక్టరు అతనుండే సినిమాలు బిజీ వల్ల వాళ్ళ టీమ్స్ తోటి హీఈస్ వర్కింగ్ దేర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఈజ్ వర్కింగ్ విత్ ప్రభాస్, రాణా, అనుష్క, బాహుబలి టీమ్ తోటి, కీరవాణి గారితో వాళ్ళ స్కిట్స్ వాళ్ళు చేసుకుంటున్నారండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈజ్ వర్కింగ్ విత్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, హీఈస్ డూయింగ్ హిస్ థింగ్ లైక్ దట్ అండి. Vishnu Babu is coordinating with Mohan Babu garu, Manoj, Nani, వీళ్ళందరి తోటి విష్ణు is coordinating అండి. అలానే లక్ష్మి, షీఈస్ పార్ట్ ఆఫ్ దేర్ టీమ్ అండి. ఇప్పుడు డాన్సెస్ ఉన్నాయండి. నందిని ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డాన్సెస్ అండి, డైరెక్టర్ నందిని. మ్యూజిక్ కోట్ అండ్ మన భరద్వాజ్ గారు వాళ్ళందరూ దే టేకింగ్ కేర్ ఆఫ్ ద మ్యూజిక్ అండి. స్కిట్స్ ఉన్నాయి ఇప్పుడు కయూమ్ అలాంగ్ విత్ అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్, నాగేశ్వర రెడ్డి, సత్యబాబు అండ్ మెనీ మోర్ డైరెక్టర్స్ తోటి దే ఆర్ డూయింగ్ ఆల్ ద స్కిట్స్ అండ్ అవసరాల శ్రీనివాస్, క్రిష్ వాళ్ళందరూ స్కిట్స్ అన్నీ చేస్తున్నారండి. సో దాము భరద్వాజ్ అండి. దెన్ చరణ్, బన్నీ, మారుతి వాళ్ళందరూ కలిపి నదర్ గ్రూప్ అండి. వీళ్ళందరూ ఎవ్రీబడి షూటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండి. లాస్ట్ టైంకి ఈసారికి డిఫరెన్స్ ఏంటంటే అండి, మామూలుగా ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే 5-6 days ఆఫ్ షూటింగ్ టైం పోయేదండి. అండ్ వీ హ్యాడ్ టు స్టాప్ మెనీ డేస్ ఆఫ్ షూటింగ్. కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దిస్. ఈ 1 month టైం తీసుకుంది కూడా అందుకనే. అండ్ ఇన్ టుడే షూటింగ్ సంబడి ఈజ్ ఇన్ గోవా, సంబడి ఈజ్ ఇన్ ప్యారిస్, సంబడి ఈజ్, ఇప్పుడు కొంతమంది ఉన్నారు దే వాంట్ టు పార్టిసిపేట్. ఆ 2 days వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్కి ఇక్కడికి రాలేరు. దే ఆర్ రికార్డింగ్ దేర్ ప్రోగ్రామ్ అండ్ కీపింగ్ ఇట్ ఆఫ్ అండి. సో ఎవ్రీ వన్ దే దెమ్సెల్వ్స్ ఆర్ కాలింగ్ అండ్ టెల్లింగ్ అస్ మేము చేస్తామండి, కానీ ఆ 2 రోజులు ఆ హిందీ సినిమా ఉందండి వాళ్ళు వదలటం లేదు. Some producers are offering to leave them, some are, ఇప్పుడు కొంతమంది they are coming in the nights and going back అండి. కొంతమంది హీరోయిన్స్ 29th night and 30th night they are here, but daytime they are going back to Chennai or Bombay to shoot అండి.
సో వెరీ కలెక్టివ్ అండ్ న్యాచురల్గా చేసేస్తున్నారు. నోబడీ ఈజ్ రిలక్టెంట్ టు డూ ఎనీథింగ్. సో ఇట్స్ అ వెరీ వెరీ పాజిటివ్ సైన్. ఇందాక మోహన్ బాబు గారు అంటున్నప్పుడు ఎర్లియర్ ఎవరో ఒకరు చెప్తున్నాం, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ ఆర్ డూయింగ్ అండి. స్టార్ట్ అయిన రోజు మీరు నారాయణ గారి ఇంటికి వెళ్ళి సరే ఇలా చేస్తున్నాం అంటే, బాబు ఇలానే చేయండి, డోంట్ ట్రై టు డూ ఇట్ ది ఓల్డ్ ఫ్యాషన్ వే అని వీ హ్యావ్ ఇట్. అంటే ద రీజన్ వై ఐమ్ టెలింగ్ దిస్ అండి, దెర్ ఇస్ నథింగ్. రేపు మళ్ళీ 27th వీ హ్యావ్ అనదర్ ప్రెస్ మీట్. ఆ రోజు యూ విల్ సీ అనదర్ 4 people అండి who have not come earlier because they are now in outdoors, they will come back on that day. So 28th we will have something else. So this is the way we are trying to evolve this, and just see, this is a very very emotional event that is happening to people who have suffered, and the industry is spending their time and energy to do a good event. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే ఆల్ ద తెలుగు పీపుల్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, ఓవర్సీస్ ఉన్న వాళ్ళందరికీ ఈ వేరియస్ స్కీమ్స్ని డివైజ్ చేసేవండి. సో వీ వాంట్ ఎవ్రీబడి టు హెల్ప్. వీళ్ళందరూ హెల్ప్ చేస్తేనే దిస్ ఈవెంట్ విల్ బికమ్ వెరీ గ్రాండ్ అండి. ఇందాక అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ టుమారో ద SMS క్యాంపెయిన్ విల్ స్టార్ట్ అండి. SMS IVRS క్యాంపెయిన్. జెమినీ టీవీలో క్వశ్చన్స్ వస్తే ఒక్కొక్క ఆర్టిస్ట్ విల్ బి ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్, వాటికి ఆన్సర్ చేస్తే దట్ ఈస్ అనదర్ ప్రోగ్రామ్ దట్ వీవ్ స్టార్టెడ్ అండి. మెగా డ్రా ఉందండి, అది ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ 500 రూపీ టికెట్స్ అమ్ముతున్నాం. దెర్ ఇస్ 50 lakhs వర్త్ ఆఫ్ ప్రైజెస్. ఆ టికెట్స్ కొని మీరు కాంట్రిబ్యూట్ చేస్తే ఇట్ విల్ ఆల్సో బీ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. ఒక వెబ్సైట్ మేము సైతం అనే వెబ్సైట్ ఉంది. ఆన్లైన్ డొనేషన్స్ ఆల్రెడీ ఇప్పుడు పేపాల్ అకౌంట్ కూడా ఓపెన్ అయింది. ఎనీబడి ఎనీవేర్ ఇన్ ఇండియా, ఓవర్సీస్లో కూడా ఉన్నా కూడా ఆ సైట్లోకి యూ కెన్ డొనేట్. సో దీస్ మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ప్లీజ్ హెల్ప్ అస్ టు మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. సురేష్ బాబు గారు చెప్పినట్లు 29th 30th ఒక మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, కిరణ్, సురేష్ బాబు, కేఎల్ నారాయణ గారు, ఎన్వి ప్రసాద్ గారు, బూరుపల్లి శ్రీరామకృష్ణ గారు, తదితర ఇండస్ట్రీలో ఉన్న ముఖ్యులందరూ కలిసి చాలా గొప్ప ఈవెంట్ డిజైన్ చేశారు. ఈ ఈవెంట్ని 2 రోజులుగా నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఇందాక సురేష్ బాబు గారు దాని డీటెయిల్స్ అన్నీ చెప్పారు. దాంట్లో క్రికెట్ అయిన తర్వాత, కబడ్డీ అయిన తర్వాత క్రికెట్ అయిన తర్వాత మెగా తంబోలా స్టార్ట్ అవుతుంది. ఈ తంబోలా గేమ్ చాలామందికి ఇంతకుముందు చూసారో లేదో తెలియదు, కానీ చాలా ఎక్కువ మంది ట్విన్ సిటీస్లో చాలా ఎక్కువ లవర్స్ ఉన్నారు. ఆ మెగా తంబోలాకి ఫస్ట్ ప్రైజ్ BMW కారు, సెకండ్ ప్రైజ్ 10 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్. అవి కాక ఈచ్ ₹1,00,000 చొప్పున 12 బహుమతులు ఈ తంబోలాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి డిజైన్ చేయబడింది. అది అయిపోయిన తర్వాత 9:30కి వచ్చిన పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ సుమారుగా 2,000 మందికి డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో. సో ఈ మెగా ఈవెంట్లో పాల్గొనటానికి ఒక 15,000 రూపీస్ డోనర్ పాసెస్ ఉంటాయి. అవి ఈ FNCC ఈ క్లబ్లో, జూబ్లీ హిల్స్ క్లబ్లో, సికింద్రాబాద్ క్లబ్, నిజాం క్లబ్, జిమ్ఖానా క్లబ్ అండ్ ఉలవచారు అండ్ వీకెండ్ కూచిపూడి అండ్ కాఫీ డే అవుట్లెట్స్, ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఈ టికెట్లు లభ్యం అవుతాయి. అవి కాక మీకు కొన్ని నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్స్లో మీరు అడిగితే టికెట్స్ అవైలబిలిటీ ఉంది. సో తప్పనిసరిగా అన్ని చోట్ల నుంచి, ఆంధ్రప్రదేశ్ ట్విన్ సిటీసే కాకుండా అన్ని చోట్ల నుంచి ఈ తంబోలాలో పాల్గొని సక్సెస్ చేసి, మీరు కూడా మేము సైతం అంటూ ఈ ఉదూద్ తుఫానుకి సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ కమిటీ తరపున నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాను, సంతోషిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేము సైతం మేము ఉన్నాం, ఎప్పుడో ఉన్నాం. ఎప్పుడో దివిసీమలో జరిగిన ఆ పెద్ద కెలామిటీ, అది ఫస్ట్ టైం. అప్పుడు మేమంతా చెన్నైలో ఉన్నాం. అక్కడి నుంచి బస్సులు వేసుకుని ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళడం, అక్కడ చూసి వాళ్ళకి సహాయం చేయడానికి మేము కూడా ప్రయత్నం చేయడం, ఆ తర్వాత డబ్బులుగా కాదు ఫిజికల్గా కూడా సేవ చేసాం. తర్వాత చాలా ఎఫెక్షనేట్తో సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా చాలా గొప్పగా చేశారు. మళ్ళీ వైజాగ్లో జరిగిన ఈ తుఫాను ఏ సిటీకి రాలా.
మొత్తం ఎక్కడెక్కడో ఊళ్ళు కొట్టుకుపోయినాయి, లేకపోతే ఈ కొట్టుకుపోయినాయి అని అనుకున్నాం తప్ప సిటీ ఇంతలా డ్యామేజ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం. సో సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా చాలా బాధపడి ఇమ్మీడియట్గా ఇండివిజువల్గా అందరూ లక్ష సేవ ఇచ్చారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ మేము కలిసి చేయాలి, మీతో కలిపి చేయాలి అని ప్రజలందరితో కలిపి చేయడానికి నిశ్చయించారు సినిమా పెద్దలందరూ కలిసి. హ్యాట్స్ ఆఫ్ టు సినీ ఇండస్ట్రీ. ఇది ఎప్పుడూ కూడా మేము ఏది జరిగినా మేము ఉన్నాం, మేము సహాయం చేస్తాం, సహకారంగా ఉన్నాం. మీ బ్రదర్స్ లాంటి వాళ్ళు, సిస్టర్స్ లాంటి వాళ్ళు మీరందరూ మాకు అనే ఉద్దేశం చెప్పాలనే. ఎంత ఇచ్చామని కాదు, ఎంత వసూలు చేసామని కాదు, ఎంత వసూలు అవుతుందని కాదు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అందులో నుంచి. ఆ రెస్పాన్స్తో పాటు పెద్ద కలెక్షనే చేసి ఈ మంచి ఈవెంట్స్ అన్నీ బాగా బ్రహ్మాండంగా చేస్తామని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ కూడా సహకారం ఉండాలని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మమ్మల్ని ఇండస్ట్రీ ఈరోజు ఇలా ఉందంటే దానికి ప్రజలే కారణం. సో అలాంటి ప్రజలకు ప్రాబ్లం వచ్చినప్పుడు మేమున్నాం మీకు తోడుగా అని పెద్దలు చిన్నోళ్ళం అందరం మాకు తోచినంత డబ్బు ఇవ్వడమే కాకుండా ఇంత అద్భుతమైన ఈవెంట్ క్రియేట్ చేసి దాన్ని వైజాగ్ ప్రజల కోసం చేస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రాంలో నాకు పార్టిసిపేషన్ ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రజలుగా మీరు చేయాల్సింది ఏంటంటే, నాకు అన్నిటికంటే అద్భుతంగా అనిపించింది ఈవెంట్లో అన్ని రకాల ఫైనాన్షియల్ బ్యాక్ డ్రాప్స్లో ఉన్న వాళ్ళు సహాయం చేయడానికి వీలుందండి. అంటే 500 రూపాయల నుంచి ₹1,00,000 దాకా ఎంతైనా మీకు ఏ ప్రోగ్రామ్ నేస్తే దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఈవెంట్ అండి. సో ఐ హోప్ మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని, మా సపోర్ట్ మీకుంది. వైజాగ్ అండ్ హుడ్ రిలేటివ్స్ అందరికీ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనందరం తోడున్నామని మళ్ళీ ఇంకోసారి వాళ్ళకి గుర్తు చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. నార్మల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కానీ స్టార్స్ కానీ ఇవాళందరం ఈ ప్లేస్లో ఉన్నామంటే వైజాగ్ ఒక మెయిన్ బలం మా అందరికీ. ఎందుకంటే వైజాగ్ అంతా కూడా ఫిల్మ్ లవర్స్. ఈరోజు మేము వైజాగ్కి బలం అవ్వాల్సిన టైం వచ్చింది అనుకుంటా. సో ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక విధంగా, ఏదో ఒక రకంగా, ఏదో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసో ఏదో ఒక రకంగా మా వంతు మేము సాయం చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా ఒక భాగమైనందుకు. అండ్ 27th రోజు, 29th రోజు, 30th రోజు ఈ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. 30th ఫుల్ మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 వరకు ఉండబోతుంది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు ఎలా పార్టిసిపేట్ చేయగలిగితే అలా, అండ్ మీరు ఎంత సాయం చేయగలిగితే అంత సాయం చేస్తే ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్ద సక్సెస్ అయితే ఇది అందరికీ అంత ఉపయోగపడుతుంది. సో మీ సపోర్ట్ మాతో ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇలాంటి ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక భాగంగా మాకందరికీ, మేమందరూ దీంట్లో ఒక పార్ట్ అవ్వడానికి ఇచ్చిన అవకాశమే చాలా థ్యాంక్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఈవెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రతిరోజు కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడున్నా కానీ డిస్కషను, మనం ఏం చేయగలం, మన కాంట్రిబ్యూషన్ ఎంతవరకు మనం, అది పెద్ద తేడా వస్తుందా అనే ఒక రేంజ్కి మా అందరికీ ఆలోచన బాధ ఉండింది. అందులో వైజాగ్. సో ఇలాంటి ఒక ఈవెంట్ వలన అన్నిటికన్నా ఇంపార్టెంట్ అవేర్నెస్ అండి. సో ఒక రోజు మొత్తం టీవీలో ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరూ చూసే ఒక ఈవెంట్ మీ వల్ల ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయగలిగినా ఇట్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో లుకింగ్ మీ అందరి కోసం, సో మీ అందరి పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. కో యాక్టర్స్ చెప్పినట్టు యాజ్ వెల్ as పెద్దలందరూ చెప్పినట్టు ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అండి. అండ్ ఇంత ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన వాళ్ళకి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ నన్ను క్రికెట్ టీంలో వేసినట్టున్నారు. సో ఐల్ డూ మై బెస్ట్ టు ఎంటర్టైన్ యూ గైస్. సో డూ వాచ్ ఇట్. అండ్ ఇట్స్ లైక్ లైవ్ ఫ్రమ్ 10 in the morning. సో వాచ్ దిస్ అండ్ మీకు తోచినంత సపోర్ట్ చేయండి. అండ్ మేము సైతం అంటూ లెట్స్ బీ ఎ సపోర్ట్ ఫర్ వైజాగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది బాధాకరమైనటువంటి విషయం. మనకు ఇప్పుడు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళు లాంటివి. ఎక్కడా ఏ విపత్తు జరగకూడదు. అలా ఎక్కడ జరిగినా ముందుండి మన చేతనైనంత వరకు మనం సహాయం చేసి మిగతా కొంత ప్రజల దగ్గర నుంచి కూడా వసూలు చేసి ఆ విపత్తు జరిగినటువంటి వైజాగ్కు ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇది పునాది ఎవరు అంటే మొట్టమొదట అన్నయ్య నందమూరి తారక రామారావు గారు.
రాయలసీమలో నుంచి స్టార్ట్ చేసి జూలి బట్టి కష్టాలు వచ్చినప్పుడు ఎలా నటుడు స్పందించాలి అని చెప్పింది మొట్టమొదట మా అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ తర్వాత దాసరి నైట్ అని మా గురువు గారు పోలీసు శాఖ కోసం అని అందరూ వెళ్ళాం. కృష్ణరాజు గారు గుర్తుంది కదా, అన్నయ్య, నాగేశ్వర గారు అందరూ నటినట్లు అక్కడికి వెళ్ళి ఒక నైట్ చేశాం. 3 కృష్ణ గారు ఆధ్వర్యంలో దివిసీమకు వెళ్ళాం. నటీనటులు ఎప్పుడూ ప్రజల చేత, ప్రజల ఆశీస్సులతో ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందుకు వెళ్ళడం అన్నది మన బాధ్యత. అలాగే ఈ రోజున సినిమా పరిశ్రమ కలిసి కట్టుగా చేసినటువంటి దానికి మేము సైతం అని మంచి పదాన్ని ఉపయోగించేశారు. నాకు నేనుగా నటుడుగా, ఒక నిర్మాతగా, ఒక విద్యావేత్తగా ముందు దాదాపు ఒక 30 లక్షల రూపాయల్లో నాది 18 లక్షల రూపాయలు, మిగతా 12 లక్షల రూపాయలు మనోజ్ ఫ్రెండ్స్తో కలిసి 30 లక్షల రూపాయలకు విలువైనటువంటివన్నీ తీసుకెళ్ళి వైజాగ్లో పంచడం, స్వయాన ఇవ్వడం జరిగింది. అలాగే మా విద్యాలయాల తరఫున కొంత డబ్బు వసూలు చేశాం. దాదాపు మా ఇన్స్టిట్యూట్లో 1550 మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఒక రోజు జీతం వసూలు చేశాం. మిగతాది మా ఇన్స్టిట్యూషన్ తరఫున కూడా యాజ్ ఎ చైర్మన్ నేను కూడా కొంత వేసి ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా ఇవ్వాలని అనుకున్నాం. ఇప్పుడు నిర్మాతల తరఫున, నటీనటుల తరఫున అందరం ఒకే తాటి మీద నడిచి ఇది విజయాన్ని చేయాలని ఆ షిరిడి సాయినాథ్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ బాబు చెప్పినట్టుగా అంచెలంచెలుగా పెట్టి అంచెలంచెలుగా పబ్లిసిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నానని సురేష్ బాబు చెప్పాడు. నాకు అటువంటిది అనిపించలేదు. 12 గంటల జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమంలో మేము పోగు చేసిన డబ్బుతో పాటు ఇందాకే ఛాంబర్ ప్రెసిడెంట్ గారితో చెప్పడం జరిగింది, ఒక అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి 12 గంటల పాటు లైవ్ చూస్తూ ఉన్నప్పుడు మీరు స్పందిస్తే ఆన్లైన్లో ఆ అకౌంట్కి కనుక డబ్బులు పంపించగలిగితే 100, 200, 1000 ఎంత పంపి అంత కలిపితే మీ అభిమాన హీరోలతో పాటు, నటీనటులతో పాటు, దర్శకులతో పాటు, నిర్మాతలతో పాటు మీ డబ్బు కూడా కలిపి ఇవ్వటానికి అవకాశం ఉంటుందనేటువంటిది మళ్ళీ కొత్త ఆలోచన చేశాం. ఎందుకంటే ఈ డబ్బే కాదు, ఆ 12 గంటల పాటు అంటే ఈజీగా వాళ్ళు ఆన్లైన్లో డబ్బులు పంపించడం చాలా తేలికైనటువంటి విధానం. మనం ఏ అకౌంట్లో వేసి ఇవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నామో ఆ అకౌంట్ నెంబరే టీవీలో పదే పదే మన హీరోలు చెప్పేప్పుడు ఈ అకౌంట్కి మీరు పంపించండి అని చెప్పి చాలా తీసుకొస్తూ ఉంటాము. సో అందరూ ఎవరికి వాళ్ళు 10 నిమిషాల చొప్పున, కొంతమంది అయితే ఆ రోజుకి సరిగ్గా దొరకలేమేమో అని రికార్డ్ చేసేసారు ఆల్రెడీ. టీవీల్లో వాళ్ళ ప్రోగ్రాములు ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి. దాదాపు ఒక 40 నిమిషాల ప్రోగ్రాములు రికార్డ్ అయి ఉన్నాయి. గబికిన వాళ్ళు ఆ రోజుకు రాలేకపోతే వాళ్ళ చూపించడం కోసం. కాబట్టి లైవ్లో ఉండేవి అవన్నిటినీ కూడా మీరు ఇది వినోదాత్మకంగా చేస్తుంది, మిమ్మల్ని మీ కలతని కొంచెమైనా తుడిచేయడం కోసం. 15 కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తారు ఈ కార్యక్రమాన్ని. 15 కోట్ల మంది స్పందిస్తే విశాఖ నగరాన్ని మళ్ళీ సుందర తీరంగా మనం మార్చుకోవచ్చు అనేటువంటి అభిప్రాయంతోనే ఇది చేస్తున్నాము. వారు ఇప్పుడు కూడా ఆయన పెద్ద మనిషికి వచ్చి కూర్చుని ఉన్నారు. మేము అందరం ఇక్కడ స్వపర భేదాలు ఏమి లేవండి. అక్కడ కష్టాన్ని ఆదుకోవడానికి అందరూ భుజం మీద కాడేసుకుని ముందుకు నడవటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఈవెంట్ని మనం జెమినీ టీవీలో లైవ్గా చూస్తాం, కానీ ఆ ఈవెంట్ని డైరెక్ట్గా ఎదురుగా చూడాలి అంటే ఓన్లీ 104 మందికి మాత్రమే ఛాన్స్ ఉందండి. మేమందరం ఏం చేశారంటే 104 మందిని సామాన్యుల నుంచి లెక్క పెట్టుకోవాలని ఈ 500 స్కీమ్ మొదలుపెట్టామండి. ఎవరైనా 500 రూపాయలు డొనేట్ చేసిన వాళ్ళు, వాళ్ళలోంచి 104 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని అన్నపూర్ణ స్టూడియో 7 acres తీసుకొచ్చి అక్కడ మార్నింగ్ 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాతో గెస్టులుగా కూర్చోబెట్టి, అదే కాకుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మంచి మెగా బహుమతులు, అంటే చాలా కాస్ట్లీ ఉన్న బహుమతులు కూడా వాళ్ళకి ఇచ్చి పంపించాలని నిశ్చయించుకున్నాం. అంటే 500 రూపాయలకి ఈ అవకాశం ఎప్పుడూ రాదండి. అది మీరు 5 లక్షలు ఇచ్చినా ఆ ప్రోగ్రాంకి వచ్చి కూర్చునే ఛాన్స్ లేదు. కానీ 500 రూపాయలు పెట్టి ఒక సామాన్యుడు కూడా దీంట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకనే ప్రజలు కూడా దీంట్లో
మేము సైతం అంటూ రావాలని ఈ మెగా డ్రా స్కీమ్ మొదలుపెట్టడం జరిగింది. ఈ టిక్కెట్లన్నీ అన్ని థియేటర్లో దొరుకుతాయండి, మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల్లో దొరుకుతాయండి. తర్వాత కళామందిర్ వాళ్ళు కూడా దీన్ని స్పాన్సర్ చేస్తూ వాళ్ళ కౌంటర్లో కూడా ఈ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఎవరైనా సరే దయచేసి టిక్కెట్ కావాలనుకునే వాళ్ళు అక్కడున్న వాళ్ళ ఏరియాలో ఉన్న థియేటర్ దగ్గరికి వెళ్ళి టిక్కెట్ తీసుకుని 500 రూపాయలు డొనేషన్గా ఇచ్చిన ఆ 500 రూపాయల్లో లక్కీ విన్నర్స్కి ఈ కార్యక్రమాన్ని ఎదురుగా కూర్చుని చూసే ఛాన్స్ ఉంటుంది. దయచేసి ఇది మర్చిపోవద్దు. సామాన్యులు కూడా మాతో పాటు ఉండాలనే కోరికతో చేసింది. సామాన్యులు కూడా మేము సైతం అంటూ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుని దీనికి, కేరళ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో మాకు కావాల్సింది ఏంటంటే ప్రజలు కూడా మాతో కలిసి ముందుకు రావాలి. కలిసికట్టున మనకి తోచినంత చేస్తూ, టైం తీసుకుంటూ, ప్రజల్ని ప్రోత్సహిస్తూ ఒక మూవ్మెంట్ లాగా తయారైంది మేము సైతం. ఒక నెగటివ్ని కూడా పాజిటివ్ చేసే ఒక ధైర్యం ఒక సినిమా ఇండస్ట్రీకి ఉంటుంది. అండ్ ఇప్పుడు మేమందరమే కాదు, మీరు కూడా ముందుకొచ్చి డబ్బులు ఇవ్వాలి అని ఇవ్వగలుగుతారు అని, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎంత ట్రాజడీ జరిగిందో అందరికీ తెలుసు. బట్ మై ప్లీజ్ టు ఎవ్రీబడి అవుట్ ఆఫ్ ఇండియా హూ ఆర్ ఇండియన్స్, ఒట్టి తెలుగే కాదు బట్ ఫ్రమ్ ఆల్ లాంగ్వేజెస్, ప్లీజ్ డొనేట్, బికాస్ దట్ $5 కమ్స్ అ లాంగ్ వే. బికాజ్ మనోజ్ వెళ్ళి చూసి వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇల్లు అవన్నీ బాగా చేయొచ్చు, కానీ చెట్లు పోయాయండి. దెర్ ఆర్ జస్ట్ న్యాచురల్ డిజాస్టర్, ఒక సిటీని అంత దారుణంగా ఎఫెక్ట్ అయింది ఇదే ఫస్ట్ టైం మన ఇండియాలో. సో మనకి తోచినంత, మనకి కలిగినంత మనం అందరం కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. సినీ పరిశ్రమ ప్రజలకి మధ్య ఉన్న అనుబంధం, ప్రెస్లో ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగినా చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇండస్ట్రీ ఎప్పుడు వైషమ్యాలు కానీ భేదాభిప్రాయాలు కానీ అవి పక్కన పెట్టి ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చేయడం ఆది నుంచి జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ మొట్టమొదటిసారిగా రాయలసీమ కరువు మీద స్పందించిన నాటి నుంచి నేటి మేము సైతం వరకు ఇండస్ట్రీ అంతా ఎప్పుడు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఒకే తాటి మీద నిలబడింది. ఒకే తాటి మీద మేము పోయిన తర్వాత కూడా నిలబడుతుంది. ఎందుకంటే ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ మాకంటే ముందు తరం, ఆ తరం వెళ్ళిన తర్వాత మా తరం, మా తరం తర్వాత ఇప్పుడున్న తరం, ఇలా తరాలు పోతాయి. ఎవ్వరూ మిగలరు. హీరోలు మిగలరు, హీరోయిన్లు మిగలరు, నిర్మాతలు మిగలరు, దర్శకులు మిగలరు. కానీ మిగిలే మాత్రం రెండే. ఒకటి సినిమా, రెండు ప్రేక్షకుడు. ఎంతమంది మారినా, ఎంతమంది దర్శకులు మారినా, ఎంతమంది నటులు మారినా అనుబంధం మాత్రం ప్రేక్షకుడికి, సినిమా తీసే సినిమాకే ఉంది. కాబట్టి ఆ సినిమా అనుబంధానికి ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఎలాంటి ఆపదకైనా మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఎప్పుడు చేస్తూ వచ్చాం. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ జనరేషన్ సంబంధించిన ఆర్గనైజర్స్ చేస్తున్నారు. రియల్గా వెల్ ప్లాన్డ్ డిజైన్. ఎందుకంటే ఇందాక సురేష్ బాబు చెప్పినట్టు ఇదివరకు కార్యక్రమం చేయాలి అంటే అన్ని షూటింగ్లు బంద్ చేసి కూర్చుని కార్యక్రమాలు చేసేవాళ్ళం. కానీ
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిస్టులు కానీ అంటే ఎంతమంది హార్డ్లీ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు, ఎంతమంది ఇండియాలో ఉంటున్నారు, ఎంతమంది ఫారెన్ షూటింగ్లో ఉంటున్నారు అని లెక్కేసుకుంటే ఏ రోజు అందరూ ఒక చోట ఉండే రోజు డెఫినెట్గా 10 సంవత్సరాలు కూడా సెటిల్ అవుతాం. కాబట్టి ఎలాంటి సమయాల్లో ఇవాళ మనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని దాన్ని ఏ రకంగా మనం ఎక్స్ప్లాయిట్ చేసి ఏ రకంగా జనం ముందుకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే విషయంలో వాళ్ళు ఆలోచించి చేసిన కార్యక్రమం చాలా చక్కగా డిజైన్ చేశారు. రియల్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్. ఇక ఈ కార్యక్రమానికి వస్తుంది. వెరీ వెల్ సెట్ సురేష్ బాబు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం జనంలోకి వెళ్ళాలి కాబట్టి ఒక్క ప్రెస్ మీట్ తోటి వెళ్ళిపోతే జామ్ ఉండదు. ఒక ప్రెస్ టీంలో ఒకళ్ళు ఒక ప్రెస్ ఇందులో ఎవరికి విరోధులు మీరు ఎవరైనా చెప్పగలరా? కెన్ యూ సే దట్? బట్ యూ నీడ్ సమ్ స్పెక్యులేషన్. అందువల్ల మొన్న మీటింగ్ మీ దాసనారాయణ గారు రాలేదు, మోహన్ బాబు రాలేదు, బాలకృష్ణ రాలేదు, ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ రాలేదు, ఇంకొకళ్ళు రాలేదంటే క్వశ్చన్ ఆఫ్ అవైలబిలిటీ. ఇవాళ మాకు అవైలబిలిటీ ఉంది, వచ్చాం. ఇవాళ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి రేపు 27th మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఓవరాల్ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బి సీన్ ఆన్ ద స్క్రీన్, ఆన్ ద స్మాల్ స్క్రీన్ ఆన్ దట్ డే. ఇది చాలా చక్కని సంప్రదాయంగా మొదటి నుంచి వస్తుంది ఇండస్ట్రీ కార్యక్రమాల్లోనూ. వైజాగ్లో ఎంత నష్టం జరిగింది, దివిసీమలో ఎంత నష్టం జరిగింది, అంతకుముందు జరిగిన 6 తుఫానుల్లో ఎంత నష్టం జరిగింది, అప్పటికప్పుడు వాటిని తలుచుకుని బాధపడుతూ మళ్ళీ ముందుకు వెళ్ళడమే జరుగుతోంది. కాబట్టి ఇక వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రెడీ అవ్వాలి. వెనక కూర్చున్న కుర్రాళ్ళందరూ నెక్స్ట్ చేయడానికి ఆ హీరోస్ అందరూ రెడీ అవ్వాలి. కాబట్టి చాలా చక్కని కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాం. మిగిలిన కాంట్రిబ్యూషన్ సంబంధించి ఆ ప్రోగ్రామ్ సంబంధించి ఆ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, కానీ బట్ దానిలో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. తంబోలా అంటే కేఎస్ రామారావు మాస్టర్ తంబోలా అంటే, ఎందుకంటే ఎప్పుడు కేఎస్ రామారావు అన్న ఫిల్మ్ నగర్ క్లబ్లో పెడితే తంబోలా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో దిస్ ఈజ్ డెఫినెట్గా అందరూ సమిష్టిగా చేసే కార్యక్రమం. దీని మీద అనవసరమైన అపోహలతోటి ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ స్టోరీస్. 500 రూపాయలు మీరు కాంట్రిబ్యూట్ చేస్తే, మీరు లక్కీ డ్రాలో కనుక వస్తే మీకు కంప్లీట్గా ఆ రోజు మొత్తం కార్యక్రమం మాతో ఉండే అవకాశం ఉంటుంది.